టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాలను శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీసీపీ. మంచిర్యాల జిల్లా కేంద్రం రామ్నగర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో మహా అన్నదానం. గణపతి మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన విద్యుత్ అధికారి ఉత్తమ్. లక్షట్పేట పట్టణంలో జబర్దస్త్ టీం సందడి. ఉత్కూరు చౌరస్తా మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్లో సందడి చేసి నవ్వించిన జబర్దస్త్ టీం ఫేమ్ బుల్లెట్ భాస్కర్, ఫైమా, నరేష్లు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవం కార్యక్రమాలను శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఈరోజు డీసీపీ ఏ భాస్కర్ గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే వేదికలు, నిమజ్జనం చేసే నదీ ప్రవాహ ప్రాంతాలను పరిశీలించి మాట్లాడారు. నిమజ్జనోత్సవం సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు నిమజ్జనోత్సవం రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా అన్నదాన పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకొని శోభయాత్రను ప్రారంభించాలని, సాయంత్రం 6 గంటల కల్లా కాలనీ విడిచి బయటకు వెళ్లాలని తెలిపారు. అనంతరం నిమజ్జనోత్సవం స్థలాలైన ఇందారం, సీతారాంపల్లి, ముల్కాల మరియు మంచిర్యాల గోదావరి రోడ్డు ప్రాంతాల్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. నిమజ్జనోత్సవాలకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులు, నిర్వాహకులు, ప్రజలు ప్రభుత్వ శాఖలకు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనోత్సవం భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐలు ప్రమోదరావు, సత్యనారాయణ, ఎంఆర్ఓ రహమతుల్లా, మున్సిపల్ కమిషనర్ సంపత్ మరియు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ శాఖలు అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఉత్సవ సమితి అండ్ పట్టణ పెద్దలు అందరితోటి మున్సిపల్ కమిషనర్ గారు అండ్ డిఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి గణేష్ నిమజ్జన ఉత్సవాల కోసం ఏర్పాట్ల గురించి ఈ పాయింట్లు చూడడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో గణేష్ శోభాయాత్ర 6వ తారీఖు శోభాయమానంగా జరుగుతుంది. దీంట్లో భాగంగా వివిధ అధికారులతోటి గతంలో జిల్లా స్థాయి మీటింగ్ కూడా పెట్టినాము. ఈరోజు రూట్ ఇన్స్పెక్షన్ కోసము చేయడం జరిగింది. ముఖ్యంగా కేబుల్ వైర్స్, ఇంటర్నెట్ వైర్స్ అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్స్ గణేష్ విగ్రహాలు వచ్చే టైంలో ఉంటే ఆటంకమై ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారి వాళ్లకు టౌన్ ప్లానింగ్ అధికారులతోటి కేబుల్ వైర్లు అండ్ ఇంటర్నెట్ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఇమీడియట్లీ వాటిని ఒకరోజు ముందు ఏదైతే శోభాయాత్ర ఉంటుందో పట్టణంలో ఎక్కడ ఉన్నాయని తీసేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ప్రతి మండపాన్ని విజిట్ చేసి ప్రాపర్ పవర్ కనెక్షన్ ఉండేటట్లు ప్రభుత్వం కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని తిరిగి చేసినారు. ఈ శోభాయమానము యాత్ర వెళ్ళే రూట్లో కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లాస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గణేష్ మండప నిర్వాహకులకు ఒక విజ్ఞప్తి. నేను లాస్ట్ టైం చూసాము, చాలా లిబరల్గా మేము పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. శోభాయాత్ర మెయిన్ రోడ్డు అండ్ స్వాగత మండపాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ విగ్రహాల కోసం చూద్దామని మెయిన్ బజారు జంక్షన్లో వచ్చి ఉన్నప్పుడు ఈ నిర్వాహకులు వాళ్ళ యొక్క విగ్రహాన్ని వాళ్ళ గణేష్ మండపంలో పెట్టుకొని చాలా లేటుగా తీయడం జరిగింది. దానివల్ల మీరు ఏదైతే ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్ విద్యుత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయంలో ఈరోజు గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ఉద్యోగులు, అధికారులు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ అధికారి ఉత్తమ్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు, ప్రజలు నిలుపుకున్న వినాయక విగ్రహ మండప ప్రాంగణంలో ఈరోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ శాఖ సిబ్బంది ఇదివరకే కరెంటు లైన్లను ఎత్తుకు లేపడం జరిగిందని, అయినా కూడా ప్రజలు మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శాంతియుతంగా నిమజ్జనోత్సవం జరుపుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నామని అన్నారు. ఈరోజు అన్నదాతలు బొమ్మ సత్తిరెడ్డి, మంచాల శ్రీనివాస్, నర్సయ్య, జయకృష్ణ, గణేష్, మల్లేష్, సాయికృష్ణ, శ్రీనివాస్, రామ్ గోపాల్ రెడ్డి, రవికుమార్, చంద్రమౌళి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఎం ఎం కైజర్, మంచిర్యాల ఏడీ పి వేణుగోపాల్, విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
గణేష్ చవితి పండుగ ఇది హిందువులకు అతి ముఖ్యమైనది. ఈ నవరాత్రి ఉత్సవాలు 27వ తారీఖు నుంచి మొదలైంది. 6వ తారీఖు రోజు నిమజ్జనం చేయబోతున్నారు. అందరూ ఎవరైతే మా వినియోగదారులు ఉన్నారో, మంచిర్యాల జిల్లా వాసులున్నారో అందరికీ మంచి జరగాలని ఆ దేవుని నేను కోరుకుంటున్నాను. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. నిమజ్జనం చేసేటప్పుడు మెయిన్గా ఏదైతే మా ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి పైనుంచి, సో మేము అన్నీ దానికి హైట్ అనేది రైజ్ చేయడం జరిగింది. ఎక్కడేం ఇబ్బంది లేదు. సో ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి పట్టుకొస్తే మా సిబ్బంది మేము పంపుతాము. సో నిమజ్జనం జరిగేటప్పుడు ప్రశాంతంగా ఏదైనా ఉంటే మా దృష్టికి పట్టుకురావాలి. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని ఆ దేవుని కోరుకుంటున్నాము. ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఎలక్ట్రిసిటీ సిబ్బందికి మాకు ఏమైనా ఇంటిమేట్ చేస్తే మేము అవి రెక్టిఫై చేస్తాము. అక్కడ కరెంట్ బంద్ చేసేసి వినాయకుడిని పాస్ చేయడానికి ఆస్కారం. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యుత్ గణేష్ మండలి రామ్నగర్ లోపల అన్నదాన కార్యక్రమం మేము ఏర్పాటు చేసినాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం లోపల రామ్నగర్ ప్రజలు మరియు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఒక 8 మందిని కలిసి ఈ యొక్క అన్నదాన 11 మందిని కలిసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఇప్పుడు ఎలాగైతే చేశామో నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఇదేలాగా ప్రతి సంవత్సరం ఇదేలాగా అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ గణేష్ నవరాత్రి లోపల ఎలాంటి ప్రజలకు అసౌకర్యం కలగద్దని చెప్పి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాము. మేము ఏదైతే సూచనలు ఇస్తామో ఆ సూచనలకు అనుగుణంగా ప్రతి విద్యుత్ గణేష్ మండలి దగ్గర ప్రతి ఒక్కరు అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఆ నిర్వాహకులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ్ గణేష్ మండలి సభ్యురాలు గోనె మణిమాల రెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భగవద్గీత పారాయణం చేయడం జరిగిందని, సాయంత్రం లలిత పారాయణం మరియు ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. గురువారం రోజున సాయంత్రం హనుమాన్ చాలీసా ప్రోగ్రాంకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి అధ్యక్షులు బొమ్మ సత్తిరెడ్డి, ముత్యాల కృష్ణ, కల్వల భాస్కర్రావు, కొత్త సురేందర్, కొత్త జయప్రకాష్, గోనె మోహన్ రెడ్డి, మద్దుల మనోహర్ రెడ్డి, కారుకూరి చంద్రమౌళి, తాళ్ల ఆదిరెడ్డి, నారేండ్ల గోపాల్ రెడ్డి, శ్రీరామ్ గణేష్ మండలి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జై గణేష శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో ఈరోజు పొద్దున ఉదయము గణపతి పూజ సమాప్తమైనది. పూజ అనంతరము భగవద్గీత పారాయణము మహిళల అందరూ కలిసి చేస్తున్నాము. ఇక్కడ చాలా రోజుకొక ప్రోగ్రాం తీసుకొని మహిళా భక్తులు చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ కార్యక్రమాల్లో విజయవంతం చేస్తారు. అలాగే ఈరోజు కార్యక్రమము సాయంత్రము లలిత పారాయణము యథావిధిగా ఉంటుంది. మళ్ళీ అనంతరం పూజ అనంతరం కూడా కోలాటాలు నృత్యాలు ఉంటాయి. ఆ తర్వాత రేపు గురువారము పొద్దున పూజా కార్యక్రమము, సాయంత్రం కూడా పూజా కార్యక్రమము. సాయంత్రం పూజ అనంతరము హనుమాన్ చాలీసా రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరగబోతుంది. అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఆ ఆంజనేయ స్వామి కృపకు అందరూ పాత్రలు ఆగలరని కోరుకుంటూ జై గణేష. ఆ తర్వాత శుక్రవారం వేలంపాట ఉంటుంది. చాలా ఉత్సాహంగా అందరూ కూడా వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుతూ శనివారం నిమజ్జన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు మా కమిటీ మెంబర్స్ చాలా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని కూడా అందరూ వచ్చేసి భక్తులందరూ మా రెడ్డి కాలనీ భక్తులందరూ వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ నవరాత్రులలో గణపతి ఉత్సవాలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయని మేము తెలియజేస్తూ అందరికీ జై గణేష్. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని లక్షట్పేట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు అరీఫ్, కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తులు పేర్కొన్నారు. బుధవారం లక్షట్పేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులకు యూరియా అందడం లేదని బీజేపీ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీలు అసత్య ఆరోపణలు చేయడం తగదని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు వీడియో కాల్ ద్వారా తెలియజేశారు. రైతులకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. లక్షట్పేట, దండపల్లి, హాజీపూర్ మండలాలకు సరిపడా యూరియా ఇక్కడ అందుబాటులో ఉందని, రైతులకు ఎక్కడా యూరియా అందడం లేదని దాఖలు లేవని పేర్కొన్నారు. 2 రోజుల్లో లక్షట్పేట, దండపల్లి, హాజీపూర్ మండలాలకు 8,800 యూరియా బస్తాలు అందుబాటులోకి వస్తాయని, సరిపడా యూరియా నిల్వలు ఉంచుతామని ఆయన అన్నారు. మళ్లీ 2వ విడత యూరియా బస్తాలను తెప్పిస్తామని, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. యూరియా అందడం లేదని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలను మానుకోవాలని వారు ఆరోపించారు. ఈ పాత్రికేయ సమావేశంలో లక్షట్పేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు అరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్, కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు మరియు హాజీపూర్, లక్షట్పేట, దండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 700 వస్తే మనకు 400 ఇస్తారు. ఎవ్రీ డైలీ ప్రతిరోజు వస్తుంది. మనకు 10 తారీఖు లోపల దాదాపు మన 72,000 బస్తాలు అయిపోతాయి. ఇంకేమైనా మిగిలితే ఇంకో 2-3 రోజులు అంతకంటే ఎక్కువ పట్టది. ఒక్క ఎరువుల ద్వారా ఎరువులు తక్కువ అయినాయని చెప్పి 1 ఎకరం పైన నాది బాధ్యత. హలో, నాది బాధ్యత. 1 ఎకరం భూమి కూడా ఎరువులు లేక పంటకు నష్టం జరిగిన పరిస్థితి నేను తెచ్చుకోను. నేను మాటిస్తున్నా, రైతు సోదరులు ఇవ్వాలి కూడా ఈ లైన్లు వీళ్ళతో మీకు తెచ్చి చెప్తాం. మీకు ఊరు ఎక్కడ ఊళ్ళో అక్కడ అవసరం పెడతాం, ఎక్కడ అక్కడ చెప్తాం. కానీ ఇబ్బంది పడకండి. ఇబ్బంది పడి ఇప్పటిదాకా మన కాన్స్టిట్యూషన్ మధ్యలో కాన్స్టిట్యూషన్ చరిత్ర ఇప్పటిదాకా దేనికి ఇబ్బంది పడలేదు. దేనికి కూడా ఇబ్బంది పడనియా. పక్కా మీకు చెప్తున్నా, మీకు వస్తాయి. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడికి అయిన తర్వాత ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఒక 10-12 మంది ముఖ్య నాయకులు వండి కలెక్టర్ కూడా చెప్పినా కలెక్టర్ గారు ఆయన కూడా చెప్తారు అన్నమాట. ఆల్రెడీ నేను మంత్రి గారు మాట్లాడినా 385 మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరిగింది. ఆదిపూర్ మండలానికి కూడా 450 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పూర్తి స్థాయి ఇంకా పంట మధ్య సమయంలోనే పంట ఉంది, పుట్ట దశలకు రాబోతుంది. వరి పంట కానీ పత్తి పంట కానీ మరి అటువంటి టైంలో ఇంకా కొద్దిగా కొన్ని మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని ప్రేమసాగర్ రావు గారు ముందుగానే గుర్తించి వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కొరత లేకుండా యూరియా సప్లై చేయించే బాధ్యత నాదని చెప్పేసి వారు రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జరగబోయే ఈ పూర్తి సీజన్ అయిపోయేసరికి ప్రతి ఎకరాకు, ప్రతి గుంటకు ఏ విధంగా అయితే తన కంకణం కట్టుకుని ఇల్లంపల్లి నీళ్లను 13 టీఎంసీల నీళ్లుండగా కూడా ఈ నియోజకవర్గ ప్రజల కోసం
తన కొట్లాడి అసెంబ్లీ వేదికగా గలం విప్పి ఈ రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకున్నాడో అదే విధంగా ఈ రోజు యూరియా కొరత విషయంలో కూడా తన ఎంత పోరాటానికైనా సిద్ధమని ఈ యొక్క నియోజకవర్గ రైతాంగానికి యూరియా అందించే జిమ్మదారని చెప్పేసి ప్రేమసాగర్ రావు గారు తన ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతు సోదరులారా, గతంలో ఏదైతే టీఆర్ఎస్ నాయకులు కానీ చెప్పిన ఆరోపణలు అదంతా అబద్ధము. ఏదైతే మన ప్రేమసాగర్ రావు గారు కొద్దిగా అనారోగ్య కారణంగా కాలు మంచిగా లేక ఇప్పుడు మంచిగా అయింది. మరి వారు ఖచ్చితంగా చేసే విధంగా ఊరియా కోసం ఖచ్చితంగా చేసి మాట్లాడుతున్నాం చేయడం. మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ఎలక్ట్రిక్ మీరకు అందరికీ ఒక నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చెప్పినట్టుగా ఈరోజు ఏదైతే యుద్ధ వాతావరణం ఉండడం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యూరియా రాకపోవడం వలన మనకు అందాల్సినంత యూరియా రాలేదని కేంద్ర ప్రభుత్వమే వారి ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు గారు మొన్న మరి ప్రెస్ మీట్లో చెప్పి ప్రజలందరూ చూశారు. మరి అటువంటి సందర్భం ఈరోజు టీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాటలు నమ్మకండి. వారి ప్రభుత్వంలో కూడా ఇలానే జరిగింది. అంతేగాని కావాలని మీరు ధర్నాలకు దానికి పోవద్దని కూడా వారు పిలిపించారు. మరి ప్రజలందరూ చూశారు దాన్ని. దయచేసి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలు నమ్మకుండా మరి వారు చేస్తున్నటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు నమ్మకుండా రైతు సోదరులు గమనించండి. మన నియోజకవర్గంలో నీటికి కానీ మరి యూరియాకి కానీ మందులకు కానీ దేనికి రైతాంగానికి కష్టం కాకుండా కాపాడే మన నాయకుడు ప్రేమసాగర్ ఉన్నంత కాలం ఈ నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు మాట తిప్పకుండా ఏదైతే 13 టీఎంసీ నీరున్నప్పుడే అసెంబ్లీలో యుద్ధం చేసి మనందరికీ నీరిచ్చి రైతులను ఆదుకున్నటువంటి ఘనుడు మన ప్రేమసాగర్ గారు. మరి అటువంటి నాయకుడు ఉన్నంతసేపు రైతు సోదరులారా మీరు ఎలాంటి భయపడకండి. మరి వారు మీకు అండగా ఉంటారు. మీకు అందాల్సినంత యూరియా మీకు మీ ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే నాయకుడు ఉన్నారు. కాబట్టి దయచేసి నిరాధారమైనటువంటి మాటలు నమ్మకుండా మరి రాబోయే ఎన్నికల్లో మరి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కూడా ఈ టీఆర్ఎస్ బీజేపీలు నాటకం ఆడుతున్నాయి. కాబట్టి దయచేసి వాటిని నమ్మకుండా మా ప్రేమసాగర్ రావు గారు త్వరలోనే శక్తి అయింది, బాగైండు, త్వరలోనే ప్రజల మధ్యకి రాబోతున్నాడు. కాబట్టి దయచేసి మరి ఎలాంటి కలబలి మాటలు నమ్మకుండా మరి మా ప్రేమసాగర్ రావు గారి ఈ అండగా ఉండాల్సిందిగా రైతు సోదరులను మరి మిత్రులందరినీ మరొకసారి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పిఎస్ఆర్. లయన్స్ క్లబ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేకుర్తి ఐ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో గత నెల లయన్స్ భవన్ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్ధారణ శిబిరంలో 30 మందికి కంటి చికిత్సకు ఎన్నుకోబడగా వారిని కరీంనగర్ రేకుర్తి ఐ హాస్పిటల్లో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈరోజు మంచిర్యాలకు వారిని తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్స్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కంటి పరీక్షలు శిబిరాలు నిర్వహించి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ లయన్ కె భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సభ్యుడు మరియు జోన్ చైర్పర్సన్ లయన్ వెంకటేశ్వర్లు, రీజన్ చైర్పర్సన్ కొత్త సురేందర్, సీనియర్ మెంబర్స్ డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, సిరుపురం శ్రీనివాస్, డేగబాబు, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్లన్నీ కలిపి నిర్వహిస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం నేత్రదాన నిర్ధారణ పరీక్ష కేంద్రం లయన్స్ భవన్లో చేస్తున్న ప్రతి నెల ఆఖరి ఆదివారం చేద్దామని మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ నెల వినాయక చవితి కావచ్చు, దసరా సందర్భంగా కూడా ఈ మంత్ లాస్ట్ రోజు చేయడం లేదు. దాని ప్రకారంగా అక్టోబర్ 14 ఆ తర్వాత లాస్ట్ సండే మళ్ళీ ఉండి ఆ తర్వాత మనం కరీంనగర్ పంపించే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా మీరందరూ అంటే మీకు మీ ఆరోగ్యంతో పాటు మా పేరు మా సేవకు గుర్తింపుగా మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడే మేము చేసిన దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఏవైతే డాక్టర్ గారు చెప్పారో అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ జాగ్రత్తలు పాటించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు మళ్ళీ పంపిస్తే మీకు ఇంత పుణ్యం వస్తుంది, మాకింత పుణ్యం వస్తుంది, వాళ్ళకి ఇంత లాభం జరుగుతుంది. కాబట్టి
లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సఖీ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరంలో మరి ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారిని మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తిలో నిర్వహిస్తున్నటువంటి ఐ హాస్పిటల్లో ఉచితంగా కంటి శస్త్రచికిత్స నిర్వహించి ఈరోజు మంచిర్యాలకు వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ ప్రక్రియ గత సంవత్సరం నుంచి కూడా లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మంచిర్యాల జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఐ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు పేద ప్రజలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్స నిర్వహించి వారికి కంటి చూపును ప్రసాదించేటువంటి కార్యక్రమాన్ని మేము లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నాము. సో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి రీజన్లో ఉన్నటువంటి అన్ని క్లబ్ల వాళ్ళు కూడా ఈ క్యాంప్స్కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ క్యాంప్స్లలో మేము ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉండి ఆపరేషన్ సెలెక్ట్ అవుతారో వారికి అన్ని విధాల వసతులను ఉచితంగా బస్సు సౌకర్యము, వసతి, భోజన సౌకర్యాన్ని కూడా ఉచితంగా సమకూరుస్తూ వారికి తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత వారి గమ్యస్థానాలను చేర్చడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా కూడా మరి కంటి జబ్బుతో బాధపడుతున్న వారు కానివ్వండి, లేకుంటే కండ్ల మీద పొరలు వచ్చినటువంటి వారు కానివ్వండి, మా లయన్స్ ఆర్గనైజేషన్ యొక్క సభ్యులను ఎవరిని సంప్రదించినా కూడా వారికి మేము ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని మేము తెలపడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్యాంప్ అక్టోబర్ 14వ తారీఖు రోజు లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారానే, ఎందుకంటే అక్టోబర్ 14 అనేది వరల్డ్ సైట్ డే, ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా మరి రీజన్లో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల యొక్క సహాయ సహకారాలతోటి అలాగే లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి మేము మెగా కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తాము. అప్పుడు కూడా మీరు వచ్చేసి మీకు అవసరం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ క్యాంపులో మరి మా లయన్స్ ఆర్గనైజేషన్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి గారు, మా సీనియర్ లైన్ మెంబర్స్ డాక్టర్ సుగుణాకర్ రెడ్డి గారు, డివిజన్ చైర్పర్సన్ లైన్ కొత్త సురేందర్ గారు, సీనియర్ లైన్ మెంబర్ లైన్ తిరుపురం శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, అందరు సభ్యులు కూడా, డేగబాబు గారు, అందరు సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము. ఈ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 31వ తారీఖు రోజు నిర్వహించినటువంటి ఈ ఐ క్యాంప్లో 31 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఆ 31 మందిని మేము కరీంనగర్ రేకుర్తి ఐ హాస్పిటల్ పంపిస్తే అందులో ఒక 4-5కి హై బీపీ ఆ తర్వాత బ్లడ్ షుగర్ హై ఉండడం వల్ల వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. మిగతా 26 మందిని ఈరోజు ఆపరేషన్లు నిర్వహించి వారికి సక్సెస్ఫుల్గా మంచిర్యాలకు చేర్చడం జరిగింది. ఎవరైతే 5 రిజెక్ట్ అయ్యారో వారికి బీపీ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ క్యాంప్లో మేము ఆపరేషన్కి పంపించడం జరుగుతుంది. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ శ్రీ గణేష్ మిత్ర మండలి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకు కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈరోజు బుధవారం సందర్భంగా హోమ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. హోమ కార్యక్రమంలో పాల్గొన్న మందమరి ఎస్ఐ దంపతులు రాజశేఖర్, హారిక ప్రియ గణనాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మిత్ర మండలి ఆవరణలో వినాయకుని అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు వాల్మీకి బోయ కులస్తులను వెంటనే ఎస్టీలో జాబితాలో చేర్చి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ ఎస్టీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గొంది వెంకటరమణ డిమాండ్ చేశారు. బుధవారం కాశీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గొంది వెంకటరమణ మాట్లాడారు. వాల్మీకి బోయలను గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కాబోతుందని, అసెంబ్లీ సమావేశంలో ఈ విషయమై ప్రతిపాదన చేస్తారని 6 లక్షల వాల్మీకులు ఆశించడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం అప్పటి సీఎం కేసీఆర్ వాల్మీకులకు అనుకూలంగా చెల్లప్ప కమిషన్ను ఏర్పాటు చేసి స్థితిగతులను అధ్యయనం చేసి అసెంబ్లీలో బిల్లు కూడా తీర్మానం చేయడం జరిగిందని, కానీ ఉమ్మడి మహబూబ్ నగర్లోని జిల్లాలో ఉండే మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్లో ప్రభుత్వ విప్ దానిని కుట్రపూరితంగా చెల్లప్ప కమిషన్కు విరుద్ధంగా మాలి కులస్తులను చేర్చి ఆ కులస్తులనే వాల్మీకి కులస్తులని మోసం చేశారని అన్నారు. వాల్మీకి స్థితిగతులపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన ఉందని,
ఎన్నో సందర్భాల్లో వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చారని మేనిఫెస్టోలో కూడా పెట్టారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణలో వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న వాల్మీకులకు ₹1000 కోట్లు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు మరి వాల్మీకి జాతిని చిన్న చూపు చూసిన విషయము మీ ప్రభుత్వానికి తెలుసు. మరి గత ఎలక్షన్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో వాల్మీకి కులస్తులని ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పడం, ప్రభుత్వం ఏర్పడడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కూడా కాబోతుంది. మరి నిన్న జరిగిన అసెంబ్లీలో మీరు ఈ విషయంపై ఏమన్నా ప్రతిపాదన చేస్తారని మరి 6 లక్షల మంది వాల్మీకి జాతి బిడ్డలు ఆశించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మాకు అనుకూలంగానే చెల్లప్ప కమిషన్ని ఏర్పాటు చేసి మరి మా స్థితిగతుల మీద ఒక చక్కటి అధ్యయనం ఏర్పరిచి అసెంబ్లీలో బిల్లును కూడా తీర్మానం చేయడం జరిగింది. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి మరి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ వీపు దాన్ని కుట్రపూరితంగా చెల్లప్ప కమిషన్కు విరుద్ధంగా మాలి కులస్తులని చేర్చి మరి ఆ కులస్తులని మరి వాల్మీకి కులస్తులని మోసం చేయడం జరిగింది. మరి వాల్మీకి స్థితిగతుల మీద గౌరవ ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది. మీరు ఎన్నో సందర్భాల్లో కూడా వాల్మీకి కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పడం, దానికి అనుగుణంగానే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం చాలా సంతోషకరం. మరి మీరు దయచేసి మరి మీరు ఇచ్చిన మాట తప్పరని, మాట కట్టుబడి ఉంటారని ఆశిస్తూ మరి త్వరగా మీరు ఆ మాలి కులస్తులని సవరణ చేసి వాల్మీకి కులస్తులను ఖైదీలంబడి కులస్తులుగా ఏదైతే చెల్లప్ప కమిషన్ తీర్మానం చేసిన ఆమోదం తెలిపిందో దాన్ని కేంద్రానికి పంపితే మాకు ఎస్టీ అవుతుందని, మరి గత ప్రభుత్వాలు అన్ని కులస్తులకు కార్పొరేషన్లు వేయడం, దానికి అనుగుణంగా వారికి ఆర్థిక వనరులు ఏర్పడడం జరిగింది. మరి మేము ఏం పాపం చేసినామో మాకు ఎటువంటి ఫెడరేషన్ లేదు. వాల్మీకి ఫెడరేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ని సభ్యులను ఏర్పాటు చేసినారు. మరి దాన్ని బేస్ చేసుకొని మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వాల్మీకి ఫెడరేషన్ని ఏర్పాటు చేసి దానికి దాదాపు కనీసం ఒక 1000 కోట్ల ఫండునిస్తే, మరి ఎందుకంటే ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వెనుకబడిన జాతి వాల్మీకి జాతి, మరి మీరు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లు. లక్షట్పేట పట్టణంలో మంగళవారం సాయంత్రం జబర్దస్త్ టీం సందడి చేసింది. ఉత్కూరు చౌరస్తా సమీపంలో మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్లో బుల్లెట్ భాస్కర్, నరేష్, ఫైమా కామెడీ షోలు చేసి కస్టమర్లను ఆకట్టుకొని సందడి చేసి నవ్వించారు. లక్షట్పేట పట్టణంలో కనీ విని ఎరుగని రీతిలో పట్టణ మరియు మండల ప్రజలకు అతి తక్కువ ధర నాణ్యతతో కూడిన నిత్యావసర వస్తువులు అందించడానికి మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ను తీసుకువచ్చామని మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు సిటీ డైలీ న్యూస్తో పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ లక్షట్పేటలో 10వ బ్రాంచ్ అని తెలిపారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులకు భారీ డిస్కౌంట్లతో మంచి నాణ్యతతో కూడిన వస్తువులను కస్టమర్లకు అందించడం తమ ఉద్దేశమని తెలిపారు. సంవత్సరంలో ప్రతి పండుగకు మా సూపర్ మార్కెట్లో అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ టీం నరేష్, బుల్లెట్ భాస్కర్, ఫైమా మాట్లాడుతూ ప్రజలకు మంచి నాణ్యత కూడిన నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందించడానికి మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ అని వారు తెలిపారు. మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ను ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట బ్రాంచి మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నావు లోపల? అమ్మా నాకు అర్థం కాదు, ఆడవాళ్ళు అడుగుతున్నా. మీ ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు? వైన్ షాప్కి వెళ్ళి 90 వేసామంటే దీని అమ్మమ్మ కూడా అమ్మని కనపడుతుంది. ఏంటి? అవును, తాగొచ్చా? మీ ఆడవాళ్ళు మేకప్లు మారిస్తే ఇలాంటి సూపర్ మార్కెట్లు 4 కట్టొచ్చు. అడిగా చాలా ఉన్నాయి. తాగిన ఎవడు అప్పడగడు.
ఎందుకంటే ఈడు అప్పులు చేసుకొని తాగుతుంటాడు. ముఖ్యంగా తాగినోడి ఇంటికి దొంగతనానికి ఎవడు రాడు. ఎందుకంటే ఉన్నవన్నీ ఈడు అమ్ముకొని తాగుతాడు. ఎవరు వస్తాడు? ముఖ్యంగా మా తాగుబోతులకి ముసలతనం రాదు. తాగి తాగి మధ్యలోనే పోతాం. నిజం చెప్పండి, తాగకుండా అయితే తల పక్కన పడుకుని అంత మా అబ్బాయిలు కిలోతో ఏమంటారు? అమ్మాయిలంటే ముసలమ్మ కూడా ఒప్పుకోలేదు. నేను అబ్బాయి ఇగో ఆడవాళ్ళకి వెళ్తే మగాళ్ళకి వెళ్తే ఇప్పుడే చెప్పి అమ్మ ఆడవాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టండి అమ్మా. మీకోసం మంచిగా చెప్తున్నా. ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పనిచేస్తారు. ఎందుకంటే మీకు కొంపలు అంటించడం తప్ప ఆడపడు రాదమ్మా. అందుకే మా మగాళ్ళు అన్న అన్న అందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా పట్టదారు మగాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి రాదు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత మిమ్మల్ని ఏమి పీకలేక మాది నేనే పీక్కుంటాం. సరే సరే ఇగో అంకులా, నువ్వు చిన్నపిల్లడవా? కిట్టు పడిది ఆధార్ కార్డు ఇలా వెళ్తే రాదు, వెనక తిరిగితే వస్తుంది. మీ అక్క సోనాలి సత్తుకుంది వస్తుంది. ఏం కావాలి? ఏమొస్తుంది? నాకు చూస్తే నాకు తప్పులు కూడా రావు. చెప్పు. తన మూటు కడుగు. ఏం కావాలి నీకు? అమ్మా పైమా లాంటి అందమైన జుట్టు కావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తాను. ఎక్కి తీసుకోవాలి నేను పేరు చూస్తాను. ముందుగా కొంచెం మాట్లాడాలి. అత్తగారు ఇల్లు లక్షపేట. మీ ఊర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయి, ఎన్ని డోర్ నెంబర్ ఉంటాయి? మీ అత్త ఏమైనా ఊరి ప్రెసిడెంట్? హైదరాబాద్, వైజాగ్, రోజు చార్మినార్ దగ్గర 1,00,000 మంది వస్తారు. ఈ నెల 6న నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎంఆర్ఓ సతీష్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమరి పట్టణం గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించడంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని, అదే ఆనవాయితీని మనం ఈ సంవత్సరం కూడా పాటిస్తూ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, పోలీస్ శాఖ ఉద్యోగులకు, నిర్వాహకులకు ఘనంగా సన్మానించారు. కానీ రాను ఏమవుతుందంటే సమాజంలో గణపతి ఒక మండపం పెడతామంటే లైన్కు 2, లైన్కు 3, ఇంటి పక్క పంటి 1, ఇంటి ముందు 1 ఉంటుంది. దీనివల్ల ఐక్యత ఏర్పడలేదు. ఏం కలుస్తుందంటే వివక్షత మనం కలుస్తుంది. శ్రీపతి నగర్లో కానీ, దీపర్నగర్లో కానీ, మార్కెట్లో కానీ, ఇంకా చాలా వార్డులు చూసినప్పుడు 5 ఫీట్లకు 100 ఫీట్లకు గణపతి కనబడుతుంది. కనీసం అక్కడ పూజ చేసే ఒక పూజారి కూడా మంత్రం చదువుతుందో తెలియదు. నిన్న ఒక మంత్రం విన్నా నేను స్వయంగా. ఏమనే వినాయకుడు పెట్టుకున్నాడు, అతను చదువుతున్నాడు. భగవంతుడు అనే వాళ్ళందరూ చూడాలంటే, నిర్వర్తించాలంటే యువత ముందుకు రావాలి. కాబట్టి మనందరం
మేము చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమం. చాలా ఏళ్ళ నుంచి మేము ముందున్న మన తీసుకొని మహిళలందరూ వెనకకు పోవాలి. అర్జునుడు లాంటి వాళ్ళను ముందుకు పంపడానికి ప్రయత్నం చేయాలి. దయచేసి యువత అంతా కూడా మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలంటే ప్రతి క్షేత్ర స్థాయిలో ప్రతి గణపతి మండపం దగ్గర ముఖ్యంగా నియమాలు ఏంటంటే డ్యాన్స్ చేయడం, ఎగరడం, దొక్కుకోవడం, కొట్టాడుకోవడం ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు కూడా ఉపక్రమించకూడదు. ముఖ్యంగా మన యొక్క వ్యవస్థ అంతా ఎవరిపై నడుస్తుంది అంటే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ వాళ్ళు వస్తే దయచేసి వాళ్ళ ద్వారా మనం రిక్వెస్ట్ గా పోవాలి. సార్ మీరు ఇది చేస్తలేదు సార్, మాకు అది లేదు సార్ అని మాట్లాడే విధానంలో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా చాలా పీస్ఫుల్ గా మన యొక్క నిమజ్జనం గణేష్ ఫెస్టివల్ నిమజ్జనాన్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఒక బ్రాండ్ అనేది మందమరికి రావడం జరిగింది. ఏంటంటే గణేష్ నవరాత్రులు చాలా పీస్ఫుల్ గా కంప్లీట్ అవుతాయి అనేది మా సార్ కూడా ఉంటాడు. పిల్లతో పోలిస్తే మీరు మందమరి ఏముంటుంది, మంచి పీస్ఫుల్ అవుతుంది, అందరు సహకరిస్తారు, మంచిగా ఉండదు అనేది. నాకు కోర్సు కావాలన్నా కూడా మీకు కోర్సు అవసరం లేదు, ఏమైనా ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకుంటారు, ఏం కాదు, అక్కడ అందరు సహకరిస్తారు, మంచిగా ఉంటుంది అనే పేరు వచ్చింది. ఆ పేరు మీరు అందరూ కూడా ఇట్లనే కాపాడాలని నా తరఫున అందరు కోరుకోవడం జరుగుతుంది. మరి మనం చూసినట్టయితే ఈ యొక్క విమర్శన ప్రాసెస్ లో ఇప్పుడు మాకు వచ్చిన లిస్ట్ ఆన్లైన్ లో కొంతమంది 4వ తారీఖు ఒక 13 మంది, 5వ తారీఖు ఒక దాదాపు 189 మంది, తర్వాత 6వ తారీఖు రోజు దాదాపు ఒక 40 మంది దాకా మనకు లిస్ట్ రావడం జరిగింది మొత్తం వినాయకులు. మరి అదొకటి క్లారిటీ మాకు కావాలి. అందరూ కూడా 5వ తారీఖు వేస్తున్నారా లేకపోతే 6వ తారీఖు కూడా కొంచెం ముందు? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి పాలన చేస్తున్నాయని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి అన్నారు. బుధవారం రోజున లక్షట్పేట పట్టణ కేంద్రంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో మంచిర్యాల జిల్లా ప్రథమ మహాసభలను ఘనంగా నిర్వహించారు. యుఎస్ఎఫ్ఐ జెండాను జిల్లా అధ్యక్షుడు మల్లేష్ ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల కోసం యుఎస్ఎఫ్ఐ అలుపెరగని పోరాటాలను చేస్తుందని, సంక్షేమ వసతి గృహాల సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల పక్షాన ఎల్లప్పుడూ తమ సంఘం ఉంటుందని వారు అన్నారు. ఫీజు బకాయిలు విడుదల కాక రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేసినప్పటికీ కూడా రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యను చదవలేక తమ భవిష్యత్తును పక్కన పెట్టి కూలి పనులకు పోయే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ప్రజాభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా విద్యా సంస్థలు నడిపిస్తున్న కార్పొరేట్ శ్రీ చైతన్య సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జాతీయ సలహాదారుడు అరుణ్ కుమార్, ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్ల చంద్రశేఖరరావు, ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మూర్తి, ఆళ్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, జిల్లా నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా లక్షపేట పట్టణంలో ఈరోజు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మనం పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కర్తవ్యాలు, భవిష్యత్తులో మనం తీసుకున్నటువంటి కర్తవ్యాలు వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి యుఎస్ఎఫ్ఐగా బలంగా కంకణం కట్టుకున్నాడని చెప్పేసి విద్యార్థులారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల జేఎన్టీయూ యూనివర్సిటీని ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మంచిర్యాల జిల్లాగా మనం యుఎస్ఎఫ్ఐ భవిష్యత్తులో ఉద్యమం చేయబోతున్నాం. అదే విధంగా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లలో ఈ రోజు మహిళలకు రక్షణ లేకపోవడం వల్ల యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మన భవిష్యత్ పోరాటం మొత్తం మహిళలకు సంబంధించినటువంటి పోరాటమే చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఆ రకంగా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా లేవు. మనం చూస్తున్నాం వాటర్ సౌకర్యం కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే ఈరోజు మనందరం చదువుకున్నటువంటి విద్యార్థుల మీద ఈరోజు కనీసమైనటువంటి వసతులు లేకపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలలో అనేకమైనటువంటి దోపిడీ, ఈరోజు పుస్తకాలు కావచ్చు, అనేకమైనటువంటి దోపిడీ జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనం యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎవరికైనా విద్యార్థులకు ఫీజు సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మనం భవిష్యత్తులో ఒక ఉద్యమం అనేది చేయబోతున్నాం. అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టం కూడా, అంటే మీరు కాలేజీలో స్కూల్లో మీరు ఎవరు కోటేస్తున్నారనే విషయం మీకే అవగాహన లేకుండా
పోతున్నది భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ చెబుతున్నది. ఎందుకు ఎవరికి ఓటేస్తున్న అవగాహన లేకుండా పోతున్నా మీరు అందరంటే మనందరికీ తెలిసి ఏంటి ఓట్లు వచ్చినాయంటే మన తల్లిదండ్రులు ర్యాలీలకు ఎవరు 150 రూపాయలతో 200 ర్యాలీకి పోతాం, ఏ పార్టీ 300 ఇస్తే వాళ్ళకు ర్యాలీకి పోతాం, లేదంటే ఓటు టైంలో ఎవరు 500 ఇస్తే వాళ్ళకు ఓటేసుడు, ఎవరు కోటి ఇస్తే వాళ్ళకి 500 వేసుడు, ఎవరు చీరిస్తే వాళ్ళకు ఓటేసినే మనకు అలవాటుగా జరుగుతున్నటువంటిది. కానీ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి రాజకీయ అవగాహన కలగాలని చెప్పేసి గల్లీ నుండి మొదలుకుంటే ఢిల్లీ వరకు, ఇవాళ పాఠశాల నుంచి మొదలుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ వరకు, ఫార్మసీ కాలేజ్ మొదలుకుంటే నర్సింగ్ కాలేజ్ వరకు, కేజీ నుండి పిహెచ్డి వరకు విద్యార్థులు చైతన్యం చేయడం బేసిక్గా పెట్టుకొని ఇవాళ మారుమూల గ్రామంలో కూడా ఇలా ప్రయాణిస్తున్నది. ముఖ్యంగా మీ అందరూ గుర్తుంచుకోవాలి, మాకే సమస్యలు ఉన్నాయి, మా తల్లిదండ్రులు మాకు బస్ పాస్ డబ్బులు ఇస్తున్నారు, మా తల్లిదండ్రులు ఎగ్జామ్ ఫీజులు కడుతున్నారు, మా తల్లిదండ్రులు పండగలతో బట్టలు కొనిస్తున్నారు, మా తల్లిదండ్రులు మాకు కాలేజ్ పోయమంటే కొత్త డ్రెస్సులు కొనిస్తున్నారు, విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. కానీ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఇవాళ సమస్యలు అంటే కేవలం ఓట్లున్నోళ్ళకే కాదు, చదువుకునే మా విద్యార్థులకు కూడా ఉన్నాయని చెప్పేసి ఇవాళ అధికారులను ప్రభుత్వాన్ని నిలబెట్టి అడిగే సంఘం ఏదంటే అది కేవలం యుఎస్ఎఫ్ అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి. ఇవాళ మీ అందరికీ తెలుసు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీఎం అయినటువంటి కేసీఆర్, తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి తర్వాత కడియం శ్రీ గారు వచ్చిండు. కడియం శ్రీ గారు ఒక ప్రకటన చేసిండు. అప్పటికి అనేక ఉద్యమాలు చేసినటువంటి మన సంఘాలు ఒక నిర్ణయాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఏంటిది ఆ నిర్ణయం? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీ గారు 8 సంవత్సరాల క్రితం ఒక హామీ ఇచ్చిండు. ఇక్కడ మీరు అందరూ గుర్తుంచుకోవాలి, ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంగా చూడండి, మీరందరూ కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు. మొట్టమొదటి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను ఎన్ని జిల్లాలు చేసిర్రు? 4 జిల్లాలు చేసిర్రు. 4 జిల్లాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ 4 జిల్లాలు ఏర్పడినటువంటి అధికార యంత్రాంగం వితిన్ 1 year లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్ హనుమాన్ నగర్లో ఈరోజు గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పిల్లలకు సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గజాననునికి నిత్య పూజల అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలచే సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం తీర్థప్రసాదం, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో మేము హనుమాన్ నగర్ హనుమాన్ గణేష్ మండలి వద్ద ఇక్కడ రామకృష్ణాపూర్లో 29 సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా మేము ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటాము. శుక్రవారం రోజున కుంకుమ పూజ కార్యక్రమము మహిళల చేత మరియు విద్యార్థుల చేత సరస్వతి పూజ కార్యక్రమము, అన్నదాన కార్యక్రమము, ఈ సంవత్సరం ప్రత్యేకంగా హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. ఇందులో ఈరోజు ఆ స్వామివారి యొక్క లీలలు ఆ యొక్క మంటలో హోమంలో కనిపించడం జరిగింది. స్వామివారి రూపము, తర్వాత గరుడ రూపము, తర్వాత స్వామివారి యొక్క మెడలో మంట ఆకారంలో వచ్చినటువంటి రూపాలు మాకు దర్శనమిచ్చాయి. దానికి మేము అందరం ధన్యులము. స్వామివారు మా చెంత ఇక్కడ మా దగ్గర కొలువై ఉన్నారని మేము ఎంతో ఆనందపడుతున్నాము. స్వామివారి లీలలు ఎంతో అద్భుతంగా చూపడుతున్నారు. మా దగ్గర
లడ్డు వేలంపాట మన రామకృష్ణాపురంలోనే అత్యంత మన పోయిన సంవత్సరం 43,16లకి పాడుకోవడం జరిగింది భాషపోయిన రవీంద్ర కుమార్ గారు. అదేవిధంగా ఈ సంవత్సరము 25,000కి లడ్డు పాటను కూడా పాడుకోవడం జరిగింది. మేమెంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. మరియు ఇదే విధంగా మేము ఇంకా ముందు స్వామివారి కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తామని, విధంగా పోలీసు వారి సూచన మేరకు శుక్రవారం రోజున నిమజ్జన కార్యక్రమానికి పెద్దలు అందరం కలిసి స్వామివారి నిమజ్జనానికి వెళ్తాము. గోదావరి ఫ్లోటింగ్ బాగుంది కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకోకుండా పెద్దవాళ్ళందరూ రావాలని వేడుకుంటున్నాము. ఈ విధంగా స్వామివారి సేవలో మేమందరం పాల్గొంటామని మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ హనుమాన్ నగర్ లో వినాయక నవరాత్రులు చాలా బాగా జరుపుకుంటున్నాము. మాకు ఇక్కడ ఈరోజు లక్ష్మీ గణపతి హోమం కూడా స్పెషల్ గా చేశాము. లాస్ట్ ఇయర్ 43 చేంజ్ లడ్డు వేలం పాట జరిగింది. మొన్న సండే రోజు 23 చేంజ్ లడ్డు వేలం పాట పాడామండి. ఈరోజు మాకు గణేష్ నవరాత్రుల్లో లక్ష్మీ హోమం చేసేటప్పుడు గరుడు కూడా మాకు దర్శనం ఇచ్చాడు గణేష్ దగ్గర. 29 ఇయర్స్ నుంచి ఇది ఫస్ట్ టైం అండి జరగడం. చాలా బాగా గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మందమరి పట్టణంలోని బస్టాండ్లోని శివాని స్కూల్ పక్కన ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక మండలి వద్ద మంగళవారం భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగును ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా మండపం కమిటీ సభ్యులు బింగి రాజన్న, సొత్కు సుదర్శన్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఇక్కడ పూజ నిర్వహిస్తున్నామని అన్నారు. వినాయకుని ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అల్వల సదానందం, బింగి వినయ్, పింగి శివకుమార్, బొల్లి శ్యాంబాబు, రాంబాబు, గోపీకృష్ణ, రాజు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించే ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్కు హాజరు కావాలని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ వై రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ శిక్షణ సర్టిఫికేట్ పూర్తి చేసిన యువకులందరూ మంచిర్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 8వ తేదీన సోమవారం రోజున ఉదయం 10 గంటల వరకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించబడుతుందని హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐటీఐలో 530 ఖాళీలు ఉన్నాయని, హాజరు కావాల్సిన వారు అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్, ఎస్ఎస్సి మెమో, ఐటీఐ మెమోతో పాటు ఎన్టీసీ సర్టిఫికేట్, బ్యాంకు పాస్బుక్, 2 ఫొటోస్ తీసుకురావాలని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ 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 వరసిద్ధి వినాయక రాజీవ్ నగర్ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటుకు కృషి చేస్తున్న సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ 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 వరసిద్ధి వినాయక ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం సందర్భంగా కుంకుమ పూజ, కుంకుమ అర్చన మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి నవరాత్రుల సందర్భంగా శ్రీ 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 వరసిద్ధి వినాయక ఆవరణలో వినాయకుని కుటుంబాలు అందరూ సభ్యులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి మండపం దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి స్నేహశ్రీ గణేష్ మండలి, సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి పూజలు ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ఆ ప్రాంత భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ మండప నిర్వాహకులు సుమారు 1000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు గణేష్ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని గణేష్ మహారాజ్ కృపకు పాత్రులయ్యారని అర్చకులు తెలిపారు.
శ్రీ గణేష్ మండలి భక్తులకు ముందుగా అందరికీ కూడా నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మా గద్రాగడి గ్రామం నందు నవరాత్రులు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మొదలైంది. మేము గత 40 సంవత్సరాల నుండి మా పూర్వీకుల పెద్దలు ఎప్పుడూ 40 ఏళ్ల క్రితము చిన్న వినాయకుడు పెట్టారు. దానిని మేము ఆచరిస్తూ ప్రతి సంవత్సరం కూడా దాన్ని పెద్దగా చేసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ ఫీట్ నుంచి మొదలెట్టి ఇప్పుడు సంవత్సరం 11 ఫీట్ల దాకా హైట్ పెంచి దాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలోని మహిళలు పెద్దలందరూ కూడా మా కమిటీ వారికి సహకరిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరము ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు అన్నదానము, రేపు కుంకుమ పూజ అండ్ 108 ప్రసాదాలు. శనివారం రోజు మన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నాము. నిమజ్జనం వెళ్ళేటప్పుడు మాత్రము పెద్దలు మాత్రం వెళ్ళాలి, పిల్లలు వెళ్ళొద్దు. ఎందుకంటే వర్షాభావం ఉంది కాబట్టి చిన్న పిల్లలందరూ ఇక్కడే ఉండి పెద్దలు మాత్రమే పోయి నిమజ్జనం పాల్గొనాలి కాబట్టి గమనించగలరు. ఈ యొక్క అన్నదానాన్ని స్వీకరించి యొక్క గణేశుని కృపకు పాత్రగా కోరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలు విగ్రహదాత తోటి గౌతమి రమేష్ గారు, లడ్డుదాత కమిటీ వారు, అన్నదానం కూడా అంతా కమిటీ వారు నిర్వహిస్తున్నారు. గద్దరాగడి కాలనీలో శ్రీ సాయి గణేష్ మండలి మన భక్తులు అధికంగా వచ్చి పాల్గొంటున్నారు. అలాగే స్వామివారి పూజలు మంచిగా జరుగుతున్నాయండి. ప్రతిరోజు ముఖ్యంగా జరిగేది గణపతి పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకులు, అలాగే గౌరీదేవి ప్రధాన కలశం, అలాగే వరసిద్ధి వినాయక స్వామి పూజలు జరుగుతున్నాయండి. చాలా బ్రహ్మాండంగా చూస్తున్నారు ఇక్కడ భక్తులు కానీ కమిటీ సభ్యులు కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నాలుగు అలాగే 1,20,000 ఉన్నత పూజలు జరిగారండి. కుంకుమ పూజలు జరిగే శుక్రవారం నాడు భక్తులు చాలా అధికంగా వచ్చి పాల్గొంటున్నారు. ప్రతిరోజు నైవేద్యాలు, మంగళారతులు, భక్త భావాలు కూడా మంగళారతులు పాడుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ పట్టణంలో శ్రీనివాస్ నగర్ శ్రీ బాలగణేష్ మండలి మరియు సూపర్ బజార్ ఏరియా షిర్కే క్వార్టర్స్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి పూజలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 2 మండపాల్లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీలోని భక్తులు, మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పండి, అలా తీసి చెప్పండి. అటు 17వ వార్డు శ్రీనివాస్ నగర్లో మన శ్రీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో గొప్పగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ వచ్చి
ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఇది 16వ తారీఖు పెట్టడం జరిగింది. ఈ బాలా గణేష్ ఎల్లవేళలా అందరికీ ఆరోగ్య ఆశీర్వాదాలు కలిగించాలని చెప్పని ఆ బాలా గణేషుని కోరుతున్నాము. జై గణేష. శివ గణేష్ మండలి 16వ వార్డు గంగగానిలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టుకున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ శివ గణేష్ మండలి ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు మనకి 20 సంవత్సరాల కింద ఇంత ఘనంగా లేదు. ఇప్పుడు ఘనంగా పిల్లలు ఇక్కడ మనకు శివ గణేష్ మండలి యందు కుంకుమార్చన ప్రోగ్రాం అయినా కానీ, అదేవిధంగా 108 ప్రసాదాలు అయినా కానీ, ఒక చక్కటి కార్యక్రమం పిల్లలకు గేమ్స్, పెద్దలకు కోలాటం, ఇవన్నీ మంచి గేమ్స్ నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా విగ్రహదాత సర్పద రమేష్, పద్మ, లడ్డు దాత కుండూరి శ్రీను, లావణ్య నవరాత్రి ఉత్సవాల భాగంగా అత్యంత వైభవంగా మంచి జరుపుకుంటున్నాం. అదేవిధంగా పోలీసులు ఇచ్చిన నిబంధనల ప్రకారం పాటిస్తూ పిల్లల్ని కూడా గంగ వద్దకు రావద్దని చెప్పారు. అదేవిధంగా అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ చక్కగా నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేస్తున్నామని మనకి గణేష్ మండలి ఆధ్వర్యంలో మా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాలను శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన డీసీపీ. మంచిర్యాల జిల్లా కేంద్రం రామ్నగర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో మహా అన్నదానం. గణపతి మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన విద్యుత్ అధికారి ఉత్తమ్. లక్షట్పేట పట్టణంలో జబర్దస్త్ టీం సందడి. ఉత్కూరు చౌరస్తా మారుతి బెస్ట్ సూపర్ మార్కెట్లో సందడి చేసి నవ్వించిన జబర్దస్త్ టీం ఫేమ్ బుల్లెట్ భాస్కర్, ఫైమా, నరేష్లు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.